రాశుల వారికి అదృష్టాలు పట్టబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మరియు వాటి స్థానాలు వివిధ రాశులపై భిన్నమైన ప్రభావాలను చూపుతాయి. ప్రస్తుతమున్న గ్రహస్థితులు మరియు రాబోయే కాలంలో జరగబోయే మార్పులను బట్టి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభం మరియు మీన రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదృష్టం కలిసొచ్చే రాశుల వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి జూలై నెలల్లో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ప్రభావం వల్ల ఆస్తి సమస్యలు పరిష్కారం కావచ్చు. ఊహించని ధన లాభాలు, పెట్టుబడుల ద్వారా మంచి రాబడి లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు, సొంత ఇల్లు అమరడం, సామాజిక హోదా లభించడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ఒత్తిడి తగ్గుతుంది. కర్కాటక రాశి శ్రావణమాసం జూలై 11 నుండి మరియు శని తిరోగమనం వల్ల బంగారం కానుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. సింహరాశి రాశ్యాధిపతి గురువు సన్నిహితం కావడం వల్ల ఈ కాలంలో ఏ పని చేసినా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలలో కూడా ఊహించని అదృష్టాలు కలుగుతాయి. రుణాలన్నీ తీరిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త ఉద్యోగాలు, పదోన్నతులు ఉండవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబం, స్నేహితులు తోడుగా నిలుస్తారు. వాహనం, ఆస్తి కొనుగోలు కోరిక నెరవేరుతుంది. కన్యారాశి రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు నిర్వహణలో చాలా సమర్థవంతంగా ఉంటారు. ఆదాయాన్ని పెంచుకోవడంలో, డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది. వివాహం కానివారికి పెళ్లి ప్రతిపాదనలు ఉంటాయి. కుటుంబంతో కలిసి నడకకు వెళ్లడం మంచిది. తులారాశి జూలై నెలలో చాలా శుభప్రదంగా ఉంటుంది. శని 6వ స్థానంలో, గురువు భాగ్యస్థానం నుండి సంచారం చేయడం వల్ల అద్భుతమైన రాజయోగాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. గణనీయమైన ఆర్థిక లాభం ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పని లేదా వ్యాపారం కోసం ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు, శత్రువుల నుంచి ఇబ్బందులు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి ఆనందంగా గడుపుతారు. మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. విదేశాలలో చదువుకోవాలనుకునేవారికి కోరిక నెరవేరుతుంది. వృశ్చిక రాశి మార్చి నెల తరువాత ఇప్పటికే జరిగింది. ఉద్యోగంలో సంతృప్తి, పురోగతి ఉంటుంది. మే మధ్యకాలం తరువాత కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. జూలై 7 పంచమ రాజయోగం వల్ల లాభాలు చేకూరుతాయి. పని ప్రదేశంలో గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కాని కొంత ఆలస్యం ఉండవచ్చు. భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశముంది. జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి శ్రావణమాసంలో వివాహం జరిగే అవకాశముంది. జూలై 11 నుండి ఆగస్టు, అక్టోబర్ నెలలు ఆస్తి కొనుగోలుకు అనువైనవి. ధనలాభం గ్యారంటీ. ప్రభుత్వ రంగం నుంచి గణనీయమైన ప్రతిఫలాలు ఉంటాయి. వివాహం కానివారికి పెళ్లి కుదురుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు ఉండవచ్చు. మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుంభరాశి ప్రస్తుతం శని స్వరాశిలో ఉండటం వల్ల అదృష్టం కలిసివస్తుంది. ఆర్థికంగా బలపడతారు. జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. చేసే పనిలకు ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీనరాశి రాబోయే వారాల్లో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. భవిష్యత్తులో భారీ లాభాలు పొందుతారు. చిన్నపాటి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ చివరకు పరిస్థితి అనుకూలంగా మారుతుంది. కెరియర్ నిర్మించడానికి కొంత సమయం పట్టినప్పటికీ
చాలా ఆలస్యంగా విజయం పొందుతారు. కష్టపడి పనిచేసిన వారికి అదృష్టం వరిస్తుంది. భాగస్వామిని సంతోషంగా ఉంచాలి. సామాజిక కార్యక్రమాల్లో మార్పులు సంభవించవచ్చు.